ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల అక్రమ రవాణా గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. అరుదైన జంతువులు, పక్షులు, పాములు ఇవన్నీ స్మగ్లింగ్ అవుతూ ఉండడం కొత్త విషయమేం కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఇంకో స్థాయికి చేరింది. తాజాగా వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తే స్మగ్లర్ల దృష్టి ఇప్పుడు చిన్న చీమలపై పడింది అంటే నమ్మశక్యం కాదు. విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తుండగా ప్యాకెట్లు, టెస్ట్ ట్యూబ్లు, గాజు సీసాల్లో వందల సంఖ్యలో చీమలను దాచిపెట్టి తరలిస్తున్న కేసులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా రాణి చీమల అక్రమ రవాణా విపరీతంగా పెరిగిపోతోంది. ఎందుకంటే మార్కెట్లో ఒక్కో రాణి చీమ ధర 21,000 వరకు ఉండడం గమనార్హం. ఈ రాణి చీమలు సాధారణ చీమల్లా కాదు. ఇవి పెద్దదిగా ఉండడమే కాకుండా ఒక కొత్త కాలనీని సృష్టించే శక్తి కలిగి ఉంటాయి. ఒకే రాణి చీమ వేలాది చీమల సమూహాన్ని నిర్మించగలదు. అందుకే వీటిని పౌండర్ క్వీన్ అంటారు. ప్రపంచ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న జాతుల్లో జైంట్ ఆఫ్రికన్ హార్వెస్టర్ అనే రాణి చీమ ముందుంటుంది. ఈ చీమలు గింజలను సేకరించి నిల్వ చేసుకోవడంలో ప్రసిద్ధి. ఇవి పెద్దగా ప్రమాదకరంగా ఉండవు, కానీ పెంచుకోవడం కూడా చాలా సులభమే. ఇదే కారణంగా వీటికి అంతటి డిమాండ్ ఏర్పడింది. స్మగ్లర్లు ఈ చీమలను చాలా తెలివిగా తరలిస్తున్నారు. చిన్న చిన్న ట్యూబ్లు, సిరంజీలు తీసుకుని వాటిలో తడి దూది పెట్టి చీమలను ఉంచేస్తారు. ఆశ్చర్యంగా ఎయిర్పోర్టు స్కానర్లు కూడా వీటిని చాలాసార్లు గుర్తించలేవు. ఒకసారి ప్యాక్ చేస్తే ఈ చీమలు 2 నెలల వరకు బతికే అవకాశం ఉంటుంది. అలా యూరప్, ఆసియా దేశాలకు పంపించి భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ప్రధాన కారణం యాంట్ కీపింగ్ అనే హాబీ. ముఖ్యంగా చైనా, యూరప్, అమెరికా దేశాల్లో ఈ హాబీ చాలా పాపులర్ అయింది. గాజు పెట్టెల్లో చీమల కాలనీలను పెంచుకుని అవి ఎలా పనిచేస్తాయో చూడడం చాలా మందికి ఒక విలాసవంతమైన వినోదంగా మారింది. అందుకే అరుదైన రాణి చీమల కోసం వేల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? ఈ చీమలపై శాస్త్రీయ పరిశోధనలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. కొన్ని రకాల చీమల నుంచి లభించే రసాయనాలు భవిష్యత్తులో ఔషధాల తయారీలో ఉపయోగపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఈ చీమల విలువ మరింత పెరిగింది. కానీ ఈ మొత్తం వ్యవహారం ప్రకృతికి ఒక పెద్ద ముప్పుగా మారుతోంది. ఒక ప్రాంతానికి చెందిన చీమలను మరో ప్రాంతానికి తీసుకెళ్లడం వల్ల అక్కడి జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. విదేశీ చీమలు స్థానిక జాతులను నాశనం చేసే ప్రమాదం ఉంది. పంటలకు నష్టం కలిగించే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా కొత్త రకాల వ్యాధులను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఒక సంఘటనలో వేలాది రాణి చీమలను ఒకే చోట పట్టుకోవడంతో ఈ అక్రమ వ్యాపారం ఎంత పెద్ద స్థాయిలో జరుగుతోందో బయటపడింది. అధికారులు ఇప్పుడు ఈ దిశగా మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టాల ప్రకారం ఈ రకమైన అక్రమ రవాణా తీవ్రమైన నేరం. చివరికి ఈ కథ మనకు చెప్పేదొక్కటే: చిన్న చీమైనా అది ప్రకృతి సమతుల్యతలో ఒక ముఖ్య భాగం. డబ్బు కోసం ప్రకృతిని దెబ్బతీస్తే దాని ప్రభావం తిరిగి మనపై పడుతుంది. సరదా కోసం చేసే పనులు ప్రకృతికి ప్రమాదంగా మారకూడదు. ఇది ఇవాల్టి స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 9 News.